అలాగేనా ఇక్కడ ఎందుకు లోపలికి వెళ్ళు వెళ్ళు అద్ది అనుమానం వచ్చింది ఇది చాలు మనకి అమ్మాయి తప్పమ్మా తప్పు అలా చేయకూడదు అయ్యో అమ్మాయి తలుపు తీ తలుపు తీ నేను చెప్తున్నానుగా ఉండు అమ్మాయి తలుపు తెరు తీయమ్మా అయ్యో నువ్వు ఇదిగో ఊరుకోవయ్యా అమ్మాయి చెంచమ్మ స్టార్ట్ చేయనా ఏమ్మాయి యాక్టింగ్ ఇరగదీసావు సూపరు తలుపులు ఇరిగిపోయేలా ఉన్నాయి తలుపు తీసేయి ఓకే 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 బాయ్ బాయ్ పెట్టి అమ్మాయి తలుపు తెరు వద్దు తప్పకుండా అన్నయ్య గారు. అమ్మాయి తలుపు తీయమ్మా తలుపు తీయి ఆగు ఆగు. తలుపు తీయి తలుపు తీయమ్మా అమ్మా అమ్మా తలుపు తెరు తీ ఇదిగో అమ్మాయి నిన్నే అమ్మా తలుపు తెరు అమ్మా మావయ్య అయ్యో పదండి పదండి అయ్యో 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 అమ్మో, ఏంటమ్మా ఏంటా పని ఏంటిది ఏంటా పని చూడు చెంచమ్మా ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని మావయ్యలేని జీవితం నాకొద్దు అయ్యో ఊరుకోమ్మా ఊరుకో తల్లి రాణి ఊరుకో నువ్వు ఊరుకో చూడమ్మా రాణి మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది సరేనా ఊరుకో ఇంకేడో మాకు అవునమ్మా ఇదిగో అబ్బాయి నువ్వన్నీ మర్చిపో అమ్మా రాణి మనందరం ఇప్పుడు వనభోజనాలకు వెళ్తున్నాం పదండి వెళ్దాం ఏడుపు మానే మావయ్య కూడా వస్తున్నాడు కదా వస్తున్నారా తల్లి నువ్వురా ఏడు పాపి సరే నేను వస్తాను పద వెళ్దాం తయారు కండి రండి రండి బయలుదేరండి కేడవో, రా. రండి పద లే రా పిచ్చి పిల్లని రా పద జగదీశ్వరి పదక్క రావే అక్షరా చిచ్చి మొత్తం నాశనం చేసింది నవ్వవే నవ్వు నీకిదే ఆఖరి రోజు ఇవాళ ఇక్కడే నీ చేత నిజం చెప్పించేయాలని అత్తయ్య కంకణం కట్టుకుంది ఇక్కడ ఈ స్వామితో చెప్పడానికి చాలినంత టైము చాలినంత ప్లేస్ చెప్పేస్తా వీలైతే ఇటు నుంచి ఇటు వీడితో చెక్కేస్తాను ఎస్ ఇదే మంచి టైం ఎవరి గోళ్ళో వాళ్ళుంటారు పాపం నందిని శ్రీరామ్ కూడా ఉంటే బాగుండేది కదా జగదీశ్వరి అవునక్క
మావయ్య దీన్ని ముందు ఎలాగైనా తప్పించాలి. ఛా, దీని సంగతి మర్చిపోయి ఇవాళ వీడితో చెప్పేద్దామనుకున్నాను. దీన్ని అడ్డు తొలగించుకోవడం ఎలా? హాయ్ మావయ్య. మావయ్య చూడు, ఆ లొకేషన్ ఎంత బాగుందో. పద, మనం అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుదాం. ఎలాండి బాబు ఎలాండి, ఫోటోలే కదా. మీ మరదలు ఎంత ముద్దుగా అడుగుతుంది, అందులోనూ కాబోయే మొగుడు పెళ్ళాలు. ఎల్లు బాబు, ఫోటోలు తీసుకో. రాణి, ఇప్పుడొద్దులే. ఆహా లేదు మావయ్య, మా ఫ్రెండ్స్ అందరూ నేను చూస్తామంటున్నారు. ఫేస్బుక్ లో పెట్టాలి. వెళ్ళండి బాబు. ఎల్లు బాబు ఎల్లు, మీ మరదలు అంత ముద్దుగా పిలుస్తుంటే ఎలవేటి. ఫోటోలు దిగండి పో. రా మావయ్య. రాణి, మీరిద్దరూ ఫోటోలు దిగాలంటే వేరే వాళ్ళు తీయాలి కదా. ఉం? అమ్మ అక్షరా, వెళ్ళు, వెళ్ళి వాళ్ళ ఫోటో తీయమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. జగదీశ్రమ్మ భలే ఇరకాటంలో పెట్టేసింది కదూ. బాబు, రాణి నువ్వు అలా వెళ్ళండి. అమ్మ రాణి, నీ ఫోన్ వదినకివ్వమ్మా. వదినా? వదినెవరు? అదేంటే, నువ్వే కదా. వద్దులే రాణి, అక్షరాన్ని పేరు పెట్టి పిలు చాలు. పదండి. రా మావయ్య. అమ్మా పదండికి తోటలోకి వెళ్దాం. అక్క పదక్క. మావయ్య, ఈ లొకేషన్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది కదా. చాలా బాగుంది.
అక్షరా ఏంటి సీరియస్గా ఉన్నావు? నీకు మూడ్ ఆఫ్ ఎందుకైంది? ఏం లేదులే, వెళ్ళి నుంచోండి. ఫోటోలు తీయాలన్నారుగా, ఇవ్వు. పద మావయ్య. రెడీయా? రెడీ. ఒక్క నిమిషం. మావయ్య నువ్వు కూడా నమ్మే చేవి. వేయి మావయ్య. అదిగో ఆ అమ్మాయితో ఫోటోలు దిగుతున్నాడే వాడే. కాలా చెయ్యా? వీలైతే 2 తీసేయండి. ఇప్పుడే వెళ్ళమా? ఏహే, అందరి ముందు కాదు. వాడు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడో అప్పుడు పక్కకు తీసుకెళ్లి తీసేయండి. అలాగే, పదండ్రా. ఏయ్, మనిషి ఇటుంటే అటెళ్తారేంటి? మీరే కదా సార్ ఒంటరిగా ఉన్నప్పుడు రమ్మంది. అప్పటిదాకా చెట్ల చోటు ఉంటాం. సరే, జాగ్రత్త. మనం మాత్రం ఇక్కడెందుకు? పక్కకెళ్దాం. వచ్చిందా? బాగుందా? ఇటివు. అబ్బా చాలా బాగుంది. రాణి, నిన్ను జగదీశ్వర్ అయితే పిలుస్తున్నారు, వెళ్ళు. అవునా? సరే. ఎలా ఉన్నారు నాన్నగారండి? బాగున్నాను నాన్నమ్మ గారండి. ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాం నాన్నమ్మ. నాన్న అమ్మ జర్మనీకి వెళ్ళారంట కదా? అవును నాన్న. నాకు ఫోన్ చేసి చెప్పారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను జర్మనీకి వస్తానంటే ఓకే అన్నారు. నానమ్మ అమ్మేది చూడండి, అయ్యిందేదో అయిపోయింది. నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి. అసలేంటంటే
అసలేంటంటే అసలేంటంటే ఏంటంటే అక్షర అందరు అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రా వెళ్దాం. ఆ, పదా. ఆ, ఉమ్. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయమా? ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? మావయ్య ఆ అక్షర తేడాగా ఉంది. తెలుసు, పద. ఓకే. అవునరా, మీ మమ్మీ ఈవిడే. మ్మ్. మరి ఈ మమ్మీ ఫేస్ మారాను కదా డాడీ. ఆ, అవును, రేఖా పిన్నేది? నానమ్మ నానమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్నమ్మకి ఈ మధ్య మతి భ్రమించింది తల్లి. ఇలాగే ఏడుస్తుంది, నవ్వుతుంది, పాకుతుంది. నువ్వు కాస్త నోరు ముస్తావా? మ్మ్. రండి నాన్న, మీకు చాక్లెట్స్ బిస్కెట్స్ కొనిస్తానే. అవునక్షరమ్మా, నువ్వు పిల్లల్ని ఎలా గుర్తుపట్టావు? ఇందాక రాగానే నువ్వు పలకరించలేదు కదా. ఆ, నా పిల్లల్ని నేను గుర్తుపట్టుకోవడం ఏంటి చెంచమ్మా? ఏం మాట్లాడు